స్కూల్స్‌లో పిల్లలతో క్రాఫ్ట్స్ అవి చేయమని చెప్తూ ఉంటారు కదా! సేమ్ ప్రాజెక్ట్స్ ఆఫీస్‌లో కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ స్ట్రెస్ రిలీఫ్ అనే కాదు. ఇది టీమ్ వర్క్ లాగా అనమాట. టీమ్ అందరూ కలిసి డెకరేట్ ఎలా చేస్తాము, అలాగే క్రాఫ్ట్స్ ఎలా ఐడియా ఏస్తాము, స్కిట్ రిలేటెడ్ ఎలా ప్లాన్ చేస్తాము, ఎవరు యాక్ట్ చేస్తారు, దాని ప్రాక్టీస్ ఎలా ఉంటుంది. వెల్కమ్ టు తనిష్ట క్రియేటివ్. ఇందులో వ్లాగ్సే కాదు, క్రాఫ్ట్స్ రిలేటెడ్ కూడా బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. సింపుల్ మెథడ్‌లో క్రాఫ్ట్స్ ఎలా చేసుకోవాలి అని. మీ స్కూల్ ప్రాజెక్ట్సే కాదు, ఆఫీస్‌లో కూడా పనికొస్తాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? ఆఫీస్‌లో స్కిట్ రిలేటెడ్ ఒకతను 'డీడీఎల్' మూవీలో 'షారుఖ్ ఖాన్' మాండోలిన్ ఇన్‌స్ట్రుమెంట్ అని ఉంటది చూసారా? దాన్ని పట్టుకొని కాజోల్‌ని చూస్తాడు గదా! ఆ సీన్ చేయాలనమాట. ఆ సీన్‌కి సంబంధించి నేను మాండోలిన్ ఇన్‌స్ట్రుమెంట్ చేయాలి. అది గిటార్ కాదు, తంబూరా కాదు, మధ్యలోకుంటది. దాన్ని ఎలా చేయాలా? ఇంట్లో ఏం వస్తువులున్నాయి? మనకి టైం గూడా లేదు. నెక్స్ట్ డేనే సబ్మిట్ చేయాలి. ఎలానా అని అనుకుంటున్నప్పుడు నాకీ నెట్ కనిపిచ్చింది. ఇంట్లో జల్లెడ టైప్ ఉంటది కదా! ఏదైనా ఆకుకూరలయి కడగడానికి వాటికి. సో, దాన్ని తీసుకున్నాను. ఆహ్, హ్యాండిల్ కూడా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ రెడ్ కలర్ ప్రింటౌట్స్ తీసుకొని వన్ ఫైన్ సాటర్‌డే స్టార్ట్ చేశాను. మండే కల్లా ప్రాజెక్ట్ ఇచ్చేయాలి. సో, సాటర్‌డే, సండే కల్లా నేను రేడియో చేయాలి, మాండోలిన్ ఇన్‌స్ట్రుమెంట్ చేయాలి, అలాగే కొన్ని ఆర్మీకి సంబంధించిన బాంబ్స్ కానీ, డైనమైట్స్ కానీ, అలాగే డైనోసార్ బాడీ కూడా కావాలి అని చెప్పారు. అంటే వింగ్స్ టైప్. సో, మనకున్నది 2 డేసి. ఇంట్లో పనులే కాకుండా ఇంక ఏ పనులున్నా ఈ 2 డేస్‌లోనే ఇన్ని చేయాలి. ఎలానా అని సింపుల్ మెథడ్స్‌లో చూసుకున్నా ఎక్కువ కష్టపడకుండా. ఇక మాండలిన్‌కి సంబంధించి ఈ బుట్టలో మొత్తం అన్ని పేపర్స్ అన్నీ ఆహ్, చుట్టేసి పెట్టాను. కొంచెం బరువుంటది అన్నట్టుగా. ఇక రెడ్ కలర్ ప్రింటౌట్ తీసుకున్నాను కదా! ఆ ప్రింటౌట్‌ని ఇలా మొత్తం నెట్ అంతా బుట్ట మొత్తం చుట్టేసాను. ఇక ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని స్ట్రింగ్స్ కావాలి కదా! సో, స్ట్రింగ్స్ రిలేటెడ్ స్ట్రెయిట్ లైన్స్ అయితే ఒక 4, 5 అయితే గీసాను. దానికి హ్యాండిల్ ఎంత కావాలి అనేది చూసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ లెంత్ పెడితే అది తంబూరాలా కనిపిస్తది. బట్ యాక్చువల్‌గా అలానే ఉంటుంది. చాలామంది నేను ఇంత కష్టపడి తీసుకెళ్తే ఆఫీస్‌లో అందరు కావాలని కామెంట్ చేశారు. ఇంకేం చేయలేము కదా! సో, ఇదిగోండి ఇలా పెన్‌తో గానీ, లేకపోతే మార్కర్‌తో గానీ ఈ గీతలైతే గీసుకోవాలి. దాని తర్వాత ఇన్‌స్ట్రుమెంట్ రియల్ లుక్ కోసం ఈ రౌండ్ సర్కిల్స్ డ్రా చేసుకొని అవన్నీ కూడా హోల్స్ పెట్టాలనమాట. ఆ హోల్స్ రిలేటెడ్ ఆహ్, ఇన్‌స్ట్రుమెంట్ ఎలా ఉంటుందో అట్లా మనం ఫిల్ చేయాలి. మీరు వీడియో చూసినట్టుగా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీకేదైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఈజీగా ఇంట్లో ఉన్నవి చూసుకోండి. ఇలా చేసేసుకోండి. నా దగ్గర రెడ్ కలర్ ప్రింటౌట్ ఉంది కాబట్టి నేను రెడ్ ట్రై చేశాను. లేదు బ్లాక్ అయితే బ్లాక్ బెస్ట్. ఏదుంటే అది. మనకేంటంటే ప్రాజెక్ట్ అవ్వాలి. కొంచెం నమ్మేటట్టుగా ఉండాలి. ఏమంటారు? మాండోలిన్ ఇన్‌స్ట్రుమెంట్ అనేది చాలా మందికి తెలీదు కాబట్టి, అసలు నేను గిటారే చేసుండాల్సింది అనిపిచ్చింది. ఎందుకంటే, ప్రాసెస్ అంతా అదే వస్తుంది. ఓన్లీ ఆహ్, బుట్ట షేప్ నేను రౌండ్ ఏదైతే తీసుకున్నానో, దాని బదులు గిటార్ షేప్ గీసి, ఏముంది ఆ కార్డ్‌బోర్డ్‌ని ఆ షేప్ ఔట్‌లో కట్ చేసేస్తే సరిపోతుంది గదా! హ్యాపీగా అందరూ పొగిడేవాళ్ళు కదా! అని అనిపిచ్చింది. జనాలందరికీ తంబూరా, తంబూరా అంటుంటే కొట్టాలనిపిచ్చింది. వాళ్ళందరికీ అర్థమవ్వాలని అందరికీ డీడీఎల్ తీసి, ఆ పిక్ చూపిచ్చి, బాబు చూడండి అని చాలా కష్టపడాల్సొచ్చింది. దీనికన్నా గిటార్ చేసేసినా పోయేదనిపిచ్చింది. ఆఫీసుల్లో ఈ క్రాఫ్ట్స్ కష్టం వాళ్ళకేం తెలుసు? ఎవరైతే యాక్ట్ చేస్తారో, ఈ క్రాఫ్ట్స్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంటదో, వాళ్ళు జస్ట్ కావాలని టీజ్ చేస్తూ ఉంటారు. అయినా ఆ సరదా కూడా బానే ఉంటుందిలెండి. సో, మొత్తానికి ఈ హ్యాండిల్ కూడా రెడీ అయిపోయింది. అలాగే మెయిన్ బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇక మనకి ఈ రెండిటిలిని అటాచ్ చేయడమే మిగిలి ఉంది. సో, ఈ రెండిటిని నేను ప్లాస్టర్‌ని పెట్టి అటాచ్ చేసేసాను. అయితే మనకిక్కడ ప్లాస్టర్ కనపడుతుంది గదా! అక్కడ నేను కొంచెం రెడ్ కలర్ పేపర్ తీసుకొని ఒక బిందువులాగా ఆ షేప్‌లో కట్ చేసి కవర్ చేశాను. ఓన్లీ ఫ్రంట్ వ్యూ మాత్రమే కవర్ చేశాను. మనకి బ్యాక్ ఎలా ఉంటే ఏముంది, ఫ్రంట్ వ్యూ కనిపిస్తే చాలు అని.
ఇక స్ట్రింగ్స్ కావాలి కాబట్టి స్ట్రింగ్స్ రిలేటెడ్ ఒక దారం తీసుకొని, అంటే సన్న దారం కాకుండా మనం పూలు కుడతాం గదా! చామంతి పూలవి. ఆ దారం తీసుకొని నేల కట్టాను. యాక్చువల్‌గా ఆ దారానికి ముందే బ్లాక్ కలర్ పెయింట్‌లో ముంచేసి అప్పుడు నేను చేసుండాల్సింది. అంటే డ్రై చేసి చేసుండాల్సింది. కానీ మనకి టైమ్ లిమిట్ చాలా తక్కువుంది కాబట్టి వైట్ కలరే కట్టేసా. ఆ తర్వాత అనిపిచ్చింది ఆ స్ట్రింగ్స్ అంత అందంగా అనిపియట్లేదు అని. మళ్ళీ మార్కర్‌తో ట్రై చేశాను గానీ అంత సెట్ అవ్వలేదు. ఏదో మొత్తానికైతే కొంచెం కవర్ చేశాను. ఫుల్ వైట్ కాకుండా కాస్త వేరే కలర్ ఒస్తది. అంటే లైట్ బ్లూ అండ్ లైట్ వైట్ లాగా బానే ఉంది. ఇక డిజైన్స్ ఎయాలి కదా! సో, దానికి సంబంధించి మొత్తం డిజైన్ ఏసేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇదనమాట. స్ట్రింగ్స్ రిలేటెడ్ 6 రౌండెడ్ షేపు పెట్టాను కదా! అలాగే అప్పర్ సైడ్ కూడా ఒకటి పెట్టా. అండ్ మిడిల్ పార్ట్‌లో కూడా ఒక రెడ్ కలర్ పేపర్ అయితే పెట్టాను. అంటే మనకి ఇన్‌స్ట్రుమెంట్ ఎంత అందంగా ఎన్హాన్స్ చేయాలో అవన్నీ కూడా యాడ్ ఆన్స్ చేశాననమాట. ఫైనల్ లుక్ ఇది. కొంచెం టైం ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఏదైతే ఏమి మనకు కావాల్సిన ఈజీ మెథడ్స్‌లో ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా ప్రాజెక్ట్‌నైతే కంప్లీట్ చేశాను. అండ్ అతను క్యాప్ పెట్టుకొని చాలా యాక్ట్ చేశాడు కూడా. చాలా బావుందన్నారు ఇది మాండలిన్. కుదిరింది కూడా. అలానే ఉంచేసాను ఆఫీస్‌లో. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా వస్తే ఇలానే ఏదో ఒక స్కిట్స్ చేస్తూ ఉంటారు కదా! పనికొస్తదని ఆ బుట్ట అక్కడే వదిలేసాను. సో, నా బుట్ట నేను తెచ్చుకోలేదు. ఇంకా నేను రేడియో అండ్ డైనోసార్ బాడీ చేశానన్నాను కదా! అవి కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్‌గా చేశాను. అది కూడా నేను ఇదే వీడియోలో పెడదాం అనుకున్నాను గానీ, బోర్ అయిపోతారు. జనాలు ఇంత పెద్ద వీడియో చూస్తారో చూడరో అని చెప్పి పెట్టలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్.